ఏపీకి మరోసారి వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి గురువారం వరకు ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు నమోదవుతాయని అప్రమత్తం చేసింది. పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్లతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా కదులుతోందని, మంగళవారం నాటికి ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వైపు చేరుకుంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో 3 రోజుల పాటు సముద్రంలో గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని అన్ని పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు 6 రోజులుగా కొనసాగుతున్న అల్పపీడనం కదలికలను అంచనా వేయడం వాతావరణ శాఖ నిపుణులకు గందరగోళంగా మారింది. దీని కదలికలను సరిగా అంచనా వేయడం సాధ్యపడడం లేదని చెబుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 16న ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లవచ్చని తొలుత అంచనా వేశారు. కానీ 2 రోజులకు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఏపీ తీరం వైపు వచ్చింది. ఆ తర్వాత 2 రోజులకు వాయుగుండంగా మారింది. అంతలోనే శనివారం బలహీనపడింది. ఉత్తర భారతం నుంచి వీచే పశ్చిమ గాలుల ప్రభావం తగ్గడంతో మళ్లీ దిశ మార్చుకుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఈ గందరగోళ పరిస్థితి నెలకొందని, ఇలాంటివి అరుదుగా జరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.